ఈరోజు నీవు కూడా ఈ లోకంలో ఉన్న ఆ, ఇల్లు వాకిలి, ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న వస్తువులు, ఈ లోకంలో ఉన్న ఆకర్షణ, ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న వాటికి కక్కుర్తి పడకుండా, ఈ పోతే ఇంక బతకలేమన్నట్టు కాకుండా, వీటి మీద పోజు పెట్టకుండా, మోజు పెట్టకుండా, నువ్వు పరలోక రాజ్యం మీద ఆశ కలిగి ఉండు. పరలోక రాజ్యానికి ఎట్టెళ్ళాలి, పరలోక రాజ్యంలో ఉందా, అది ఎలా ఉంటుంది, దానికోసం ఏం చేయాలి, దాని కొరకు నేను ఏం చేయాలని ఒకసారి ప్రయాసపడి, దాని కొరకు మనం ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని పోగొట్టుకున్నా, ఎంత నష్టం వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎవరు ఏమనుకున్నా, ఎవరు చీదరించుకున్నా, కులమేలు వేసిందా, బంధువులు చీ అంటున్నారా, యేసు ప్రభువుని నమ్ముకుంటే అందరూ నచ్చట్లేదా, నువ్వు పద్ధతి, నీ వ్యవహారం, నీ మనసు మొత్తం మార్చుకున్నావా, అంతకుముందు సరదాగా అందరితో గంతులు వేసేవాడివి, అంతకుముందు అందరితో కలిసిమెలిసి ఏది పడితే అట్లా జోకులు వేసేదాడు, అంతకుముందు ఎలా పడితే అలాగా బ్రతికేదాన్ని, అంతకుముందు ఎలా పడితే అలాగా కేర్గా ఎట్లా పడితే అట్లాగా అల్లరి చిల్లరగా బతికాను. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అన్నీ మానుకొని, అన్నీ వదిలేసుకొని, ఒక ప్రత్యేకంగా కొన్ని నష్టపోయినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్ని నష్టాలు వచ్చినా, కొన్ని బంధువుల ద్వారా, కులం ద్వారా, కొన్ని ఆచారాల ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా, కొన్ని వ్యాపారాల ద్వారా, కొన్ని ఉద్యోగాల ద్వారా, కొన్ని నష్టాలు వస్తున్నా సరే, ఏ విధంగా అయినా సరే పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు నేర్చుకుందామని నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా, దేవుని వాక్యం వింటున్నావా, దేవుని సన్నిధిలో మంచి మనసుతో వెళ్తున్నావా, ధన్యుడివి, ధన్యురాలివి, పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నావు, నీకు నిత్య రాజ్యం నా దేవుడు ఇచ్చును గాక. ఒకవేళ ఇప్పుడు కూడా ఇంకా పరలోక రాజ్యం గురించి ఆలోచించకుండా, అసలు దేవుని రాజ్యం ఉందా లేదని డౌట్తో ఉంటే, ఒకసారి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నీ రాజ్యం ఉందా, నీ రాజ్యం ఉందా, నీ రాజ్యం ఉందా, అసలు నువ్వు నిజదేవుడు అని, నీ ద్వారా మోక్షం ఉందని ప్రతిరోజు ఒకసారి మోకరించి నా ప్రభువుని వేడుకో, తప్పనిసరిగా నిన్ను దర్శించాడు, ఆ పరలోక రాజ్యం మోక్షం అని నీకు చూపిస్తాడు. నా జీవితంలో నేను కూడా ఒకరోజు ప్రార్థన చేశా, నేనేమి చేయకుండా, నేనేమి చూడకుండా మీకు అందరికీ చెప్పడానికి రాలేదు. నేను ఒకసారి పరలోక రాజ్యం ఉందా, పరిశుద్ధాత్మ ఉందా, ఏనేనా నిజదేవుడు ఇంక లేరా అన్నట్టుగా కొన్ని క్వశ్చన్లు నాలో ఉండేవి. నేను ప్రభువుని నమ్ముకోకముందు లోకానుసారంగా, ఇష్టానుసారంగా సినిమాలు పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి, చాలా పిచ్చులు ఉన్నాయి నాకు. ఆ పిచ్చులన్నీ వదిలిపెట్టి, నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం వదిలిపెట్టి, నా స్నేహితులందరూ వదిలిపెట్టి, నా ఆచారాలు మొత్తం వదిలిపెట్టి, నేను దేవుని వెంబడిస్తుంటే, దేవుని ఆరాధిస్తుంటే, దేవునితో సావాసం చేస్తుంటే అందరూ ఎగతాళి చేశారు. ఎగతాళి చేసి ఏ జ్ఞానం చేసినా సరే పరలోక రాజ్యాన్ని నేను ఉందా లేదా క్లారిటీగా తెలుసుకోవాలని, పరిశుద్ధాత్మ ఉందా లేదని క్లారిటీగా తెలుసుకోవాలని కొన్ని రోజులు దేవుని సేవకులను అడిగి ప్రార్థన చేస్తుండగా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఒక రాత్రి పరలోక రాజ్యం ఎంత ప్రశాంతమైన రాజ్యంగా ఉంటుంది, ఎలా ఉంటుందని ఒక దర్శనంలో ప్రభు నాకు చూపించాడు. ఆ దర్శనాన్ని సూచన కాంచి పరలోక రాజ్యం పక్కా ఉందని ఇప్పుడు బల్లగుద్ది ప్రకటన చేయడానికి నేను సిద్ధమే. ప్రభు ఎంత పరిశుద్ధుడో బైబిల్ చదివిన తర్వాత, బైబిల్ మొత్తం పరిశీలన చేసి చదివిన తర్వాత ప్రభు పరిశుద్ధుడే, పవిత్రమైన దేవుడు అంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అందుకని ఈ పవిత్రమైన పరిశుద్ధమైన మార్గాలు నడవాలని నా పాత రోత బ్రతుకు వదిలిపెట్టి ఈ పవిత్రమైన మార్గాల్లో అడుగు పెడుతున్నాను. ఈ అడుగు పెడుతుండగా నా ప్రజలు, నా బంధువులు, నా స్నేహితులు, నాతో ఉన్న కొలీగ్స్ మొత్తం కూడా ఎగతాళిగా, ఏక్యానంగా అనేక మంది స్నేహితులు అనేక విధాలుగా బాగా ఇబ్బందికరమైన మాటలతో కొన్నిసార్లు గేలి చేసి మాట్లాడినప్పటికీ, ఎవరేమనుకున్నప్పటికీ, నా ఉద్యోగంలో సండే సెలవు అయిపోయినప్పటికీ పక్కన పడేసేసి, కొన్ని రోజులు ప్రార్థనకి ఎన్ని పనులున్నా, ముఖ్యమైన పనులను ఎంత బిజీ ఉన్నా పక్కన పెట్టేసి వెళ్తుండగా కొన్ని నష్టాలు వస్తున్నా, కొన్ని పోగొట్టుకున్నా, కొన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ఉద్యోగం పోయినా సరే, ఏది పోయినా సరే, ఏది ఉన్నా లేకపోయినా సరే, దేవుని రాజ్యానికి కనుగొనడానికి, దేవునితో సావాసం చేయడానికి, దేవుని యందు భయభక్తులు నడవడానికి నేను సిద్ధపడి గత 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు మార్గాలు నడుస్తుండగా దేవుడు సమస్తం ఈ లోకంలో కావాల్సిన ఏమీ తక్కువ కాకుండా పోషిస్తూనే ఉన్నాడు. అంతేకాదు పరలోక రాజ్యం గురించి, నేను చూసిన దర్శనం గురించి, ఆయన రాజ్యం ఉందని నమ్మి అనేక మందికి ప్రకటించగా అనేక మంది ఆ రాజ్యానికి వారసులుగా సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయన రాజ్యంలో స్థానం దక్కించుకోవడానికి కొన్ని కోల్పోయినా, ఆరోగ్యం పోయినా, ఆ శరీరం కుళ్ళిపోయినా, లేకపోతే ఆస్తులే పోయినా సరే, అన్నదమ్ములే, బంధువులే, స్నేహితులు అందరూ చీకొట్టినా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి గురి కలిగి పనిచేస్తున్నాము. పరలోక రాజ్యం చాలా శ్రేష్టమైనది, అది శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యానికి వెళ్ళటానికి నువ్వు సిద్ధపడితే ఈరోజే నువ్వు చేయవలసిన పని ఏమి లేదు. పవిత్రమైన మార్గాలు నడిచిన వ్యక్తి ఎవరో తెలుసుకో. ఈ భూమి మీద దేవుడు అంటానికి పవిత్రంగా నడుస్తున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని నేను అంగీకరించాను. యేసుక్రీస్తు ప్రభుతో నడవటం వల్ల ఏమొస్తుందంటే, ఈ లోకంలో నెమ్మది, శాంతి, సమాధానమే కాకుండా, ఈ లోకంలో కొన్ని మన తినటానికి, ఉండటానికి కావాల్సిన ఇవ్వటమే కాకుండా, ఈ లోకంలో నీకు ఏం కావాలో ఈ సమస్తం సమకూర్చి ఇవ్వటమే కాకుండా, ఆయన నిత్య రాజ్యానికి నిన్ను తీసుకెళ్తాడు. నిత్య రాజ్యం అంటే ఇక నువ్వు చనిపోయినా సరే మరలా పరలోకం వెళ్తే ఆ రాజ్యంలో ఇక బ్రతకడమే కానీ సావు అనేది అక్కడ ఉండదు. ఆ రాజ్యానికి నేను తీసుకెళ్లాలని ప్రేమతో ఈ సువార్త నీకు, ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళాలని, ఆ రాజ్యం మార్గంలోకి నేను నడిపేయాలని ప్రేమతో ఈ సువార్త. బైబిల్ గ్రంథంలో ఆ రోజు ఆ పొలాన్ని మొత్తం
మొత్తం ఏ విధంగా అయినా సరే తను సొంతం చేసుకుని దానిలో ఉన్న బంగారాన్ని కూడా తను సొంతం చేసుకున్నట్టుగా మనం కూడా పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి. ఎందుకంటే పరలోక రాజ్యం బంగారపు వీధులు కలిగిన పట్టణం, 12 గుమ్మములు కలిగిన పట్టణంలో, బంగారు ముత్యాల రతనాలతో అలంకరించబడిన పట్టణము. ఆ పట్టణంలో శాశ్వతంగా, సంతోషకరంగా, ఆనందకరంగా చిరకాలము దాంట్లో బ్రతకొచ్చు. అక్కడికి వెళ్ళటానికి సువార్త, అక్కడికి తీసుకెళ్ళటానికి సువార్త, అక్కడికి వెళ్ళటానికి దేవుని మాట, అక్కడికి వెళ్ళాలని ప్రయాస, ఈ సమస్త భారము అంతా దేవుని రాజ్యానికి ప్రజల్ని పంపించడానికి ఈ సువార్త రాయబారిగా మేము పనిచేస్తున్నాం. అంతేగాని మరొకటి ఏం లేదు. పని చేయడానికి ఓపిక ఉంది, వ్యాపారాలు చేయడానికి తెలివితేటలు ఇచ్చాడు దేవుడు, ఉద్యోగాలు చేయడానికి కొత్త టాలెంట్లు ఉన్నాయి, ఏ పని చేశాను బ్రతకడానికి అన్నీ ఉన్నాయి. కానీ దేవుని సువార్తను ప్రకటించి అనేక మంది ప్రజల్ని ప్రభు మార్గాల్లో తీసుకెళ్తే నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. లోకంలో ఇష్టానుసారంగా తిరుగుడుకి, లోకంలో త్రాగుబోతులుగా, లోకంలో వ్యర్థకరమైన పనులు, లోకంలో అనేకమైన స్నేహాల్లో పట్టి నేను యవ్వన కాలంలో గుంటూరు సిటీలో పాడైపోతుండగా నా దేవుడు నన్ను పట్టుకున్నాడు, నా దేవుడు నన్ను దర్శించాడు. లోకానుసారంగా ఇష్టానుసారంగా ఎలా పడితే అట్లా బ్రతుకు నా జీవితాన్ని మార్చి ప్రభు రాజ్యాన్ని కట్టడానికి, ప్రభు రాజ్యానికి మార్గం చూపించి పరిశుద్ధుడు ఎవరు అర్థమైన తర్వాత ఆయనతో సావాసం చేసిన తర్వాత ఈ పరలోక రాజ్యం మర్మం నాకు తెలిసిన తర్వాత ఈ రాజ్యానికి వెళ్ళటానికి నేను ప్రయాసపడుతున్నాను. నాతో పాటు కొందరు ప్రయాసపడమని ప్రేమతో పిలుస్తున్నాను. మీరు కూడా దయచేసి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నేనేం చెయ్యాలని ప్రభువుని అడగగలిగితే నా ప్రభు మార్గాలు చూపిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఉన్నతమైన అధికారి ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. ఆయన బిల్ కలెక్టరు, ఆయన ఉన్నతమైన జాబ్ హోల్డరు, ఉన్నతమైన ఆఫీసరు, లేకపోతే ఉన్నతమైన డబ్బున్న వ్యక్తి. అతను ఆ బిల్ కలెక్టర్ ఉద్యోగం చేస్తూనే ఆ ఉద్యోగంలో కూడా తనకు ఇచ్చిన శాలరీ కాకుండా, తనకు వచ్చే శాలరీ కాకుండా, తను తీసుకునే శాలరీ కాకుండా, గవర్నమెంట్ శాలరీ కాకుండా ఇంకను కొన్ని దుర్వ్యాపారాలు చేసుకుంటూ అనేకమైన అపవిత్రమైన లంచాలకు తీసుకుంటూ గొప్పగా డబ్బు సంపాదించాడు. లూకాసు వార్త 19 తర్వాత చదువుకునే టైం లేదు. దయచేసి ఆ వ్యాపారి లేకపోతే ఆ ఉద్యోగస్తుడు ఎంతో కోట్లు సంపాదించినప్పటికీ అక్రమంగా, అన్యాయంగా కూడా కొంత డబ్బు సంపాదించి, వడ్డీ వ్యాపారం చేసి సంపాదించి, అక్రమంగా, అపవిత్రంగా, బలవంతంగా చేసిన వ్యాపారాలు కోట్ల రూపాయలు సంపాదించి ఉన్నతమైన అధికారిగా ఉన్నాడు. ఆయన కూడా ఒకరోజు ఊర్లోకి వస్తే యేసుప్రభుని చూడటానికి, యేసుప్రభు మార్గాలు వెళ్ళటానికి అనేక మంది వెళ్తుంటే నేను కూడా యేసుప్రభుని చూడాలని మేడి చెట్టు ఎక్కాడంట. మేడి చెట్టుని ఎక్కిన జక్కయ్య కాడికి ప్రభువులు వారు వెళ్ళి, జక్కయ్య దిగిరా ఇంటికి వెళ్దామని ప్రేమతో పిలిచాడు. ఎందుకంటే అతని మనసులో యేసును చూడాలని ఆశ ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా జక్కయ్యని పిలిచి మీ ఇంటికి నేను వస్తున్నానని ఇంటికి వెళ్ళగానే, ఇంటికి వెళ్ళి చక్కగా మాట్లాడగానే, యేసును కలవంగానే అతను హృదయం మార్చుకొని అతను పవిత్రమైన మనసులో బ్రతకాలని, పవిత్రమైన ఈ దేవుడితో సావాసం చేయాలని, పవిత్రమైన ఈ దేవుని చూడాలనుకుని తన అపవిత్రమైన వ్యాపారం, అపవిత్రమైన అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా కూడా మరలా రిటర్న్ ప్రజలందరికీ ఇచ్చిపడేశాడు. ఎక్కడ అపవిత్రంగా సంపాదించాడో అపవిత్రం సంపాదించిన డబ్బు అంతా మరల వాళ్ళకి ఇచ్చేసేసి చక్కగా ప్రభుని ఆరాధించి చక్కగా ప్రభుతో వెంబడించాడు. అప్పుడు ప్రభు మెచ్చుకొని నీవు కూడా అబ్రహాము కుమారుడివే, నువ్వు కూడా అబ్రహాము కుమారుడు, అబ్రహాము మంచి భక్తుడు, ఆయన రేపు ఆయన రొమ్మున అనుకోవడానికి నీకు కూడా అర్హతుందని, పరలోక రాజ్యం నీకు కూడా స్థానం ఉందని ప్రభు అతనికి పరలోక రాజ్యాన్ని అవకాశం ఇచ్చాడు. ఈరోజు నీ అపవిత్రమైన వ్యాపారాలు, అపవిత్రమైన లంచగొండితనం, అపవిత్రమైన పనులు, అపవిత్రమైన శాస్త్రాలు మొత్తం మానుకొని మంచి ప్రవర్తన కలిగి దేవుని కాడికి వస్తే నీకు ఆయన రాజ్యము దేవుడు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికే వందనాలని పాదాలు పట్టుకొని సన్నిధిలో పరలోక రాజ్యం గురించి నువ్వు మాతో మాట్లాడేవయ్యా. ఆ రాజ్యానికి వెళ్ళటానికి మేము సాయశక్తిలో ప్రవర్తిస్తుండగా ప్రయత్నం చేస్తుండగా ఈ ప్రయత్నంలో మాకు మేలు చేయండి అయ్యా. ఈ ప్రయత్నంలో మాకు సక్సెస్ జరిగింది అయ్యా. మాతో పాటు ఒక గుంపుని పరలోక రాజ్యానికి వారసులుగా మార్చా. అది మిస్ అయితే నరకంలో వేతన తండ్రి, అది మిస్ అయితే వేతన కలిగిన జీవితం తండ్రి. ఆ వేతనలో మేము పడకుండా ఆ పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులుగా మార్చనయ్యా. భయంకరమైన ఆరని అగ్నిలో మమ్మల్ని పడవేయకుండా ప్రభువా తండ్రి, నీ రాజ్యాన్ని చూసే భాగ్యాన్ని, నీ రాజ్యానికి వెళ్ళటానికి మార్గాన్ని తెలుసుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చావయ్యా. నాకు ఇచ్చిన ఈ మార్గం అనేకుల మందికి బోధిస్తుండగా ప్రభా, అనేకుల హృదయాలు తెరవబట్టడానికి, అనేకులు దేవుని రాజ్యం వైపు చూడటానికి సహాయం చేసి చెప్పబడిన వాక్యం అందరూ హృదయాల్లో ఫలింపు చేసేసి ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా, ఈ కేపీ నీతి క్షేత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుని రాజ్యం వైపు చూసే మనసును దేసేసి వారి దోషములు, వారి పాపములు మాతో ఒప్పుకొని పశ్చాత్తాపడి పవిత్రమైన నీతో సావాసం చేసే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు చక్కగా దేవుని వాక్యం విన్న నా తోటి సహోదరులందరికీ ప్రభు పేట మీ అందరికీ శుభము కలుగును గాక. మంచిది. దేవుని రాజ్యం చూద్దాం. దేవుని రాజ్యానికి కావలసిన దైవ వాక్యాన్ని విందాం, దైవ వాక్యాన్ని చదువుదాం. దేవుని రాజ్యానికి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఆయన రాజ్యములు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.